సో వెల్కమ్ నందగోపాల రాయాల. సో పరిచయం చేసుకోండి. సో అందరికి పరిచయం చేసుకోండి. ఇతను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అండ్ ఫ్యాకల్టీ, కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. నా మిత్రుడు. ఇప్పుడు ఈ నిరుద్యోగ సమస్య నిరుద్యోగుల రణబేరి గురించి కంప్లీట్గా మాట్లాడతారు. అసలు నందా సో ఏంటి విషయాలు? అసలు నేను 3 రోజుల నుంచి గత వారం రోజుల నుంచి చూస్తున్నటువంటి అంటే నిరుద్యోగులు అసలు ఏం జరుగుతుంది ఏంటి కూలంకషంగా అసలు విషయం చెప్పు నాకు. జనరల్గా అయితే నిరుద్యోగులకు సంబంధించి వారం రోజుల నుంచే కాకుండా తెలంగాణ వచ్చిందే నిరుద్యోగుల అంశంలో వచ్చింది. మన ములికి నాన్ ములికి అనే కాన్సెప్ట్ తోటి వచ్చింది. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది కొనసాగుతూనే ఉంది. కేసీఆర్ అటువంటి వ్యక్తి కూడా తెలంగాణ వస్తేనే మీకు కొలువులు వస్తాయని చెప్పిండు. కొట్లాట పెట్టేసినాం. ఆల్రెడీ తెలంగాణ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అసలు వాస్తవం జనరల్గా అయితే కాంగ్రెస్ పార్టీ అనేది చచ్చిపోయిన పాపం. ఖచ్చితంగా బీజేపీ పార్టీ వస్తుంది అనుకున్నాం. ఓకే, ఖచ్చితంగా వస్తుంది అనుకున్నాం. కాకపోతే ఏమైందంటే బీజేపీ పార్టీ సడన్గా బండి సంజయ్ని పక్కకు జరపడం. ఓకే, పక్క జరిపేసరికి సడన్గా సరే కారణాలు ఏవైనా సరే గ్రౌండ్ ప్రిపేర్ దున్నకాలు మనం బీజేపీ చేసింది, ఇత్తనాలు కాంగ్రెస్ వేసుకుంది. కాంగ్రెస్ వచ్చేసి గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఎలా ఫామ్ చేసింది అంటే రాహుల్ గాంధీని అశోక్ నగర్ తీసుకొచ్చింది. ఓకే, అశోక్ నగర్ తీసుకొచ్చి అశోక్ నగర్లో ఖచ్చితంగా మీకు నిరుద్యోగులకు అందరికి కూడా మేము జాబులు ఇస్తాం. ఓకే, నోట్ దిస్ పాయింట్. ఒకటే సంవత్సరంలో ఫస్ట్ సంవత్సరంలో 2 లక్షల మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ మన అశోక్ నగర్ వచ్చి వాగ్దానం చేశాడు. ఇది నమ్మి నిరుద్యోగులందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అమ్మా అని ముసలమ్మలకు పోయి కాళ్ళు మొక్కి వాళ్ళందరికీ కాళ్ళు మొక్కి మీరు మీకు ఇప్పుడు పెన్షన్ కావాలా, మా జీవితాలు కావాలని వాళ్ళ కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఓకే, కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత వాళ్ళు మేనిఫెస్టోలు కూడా పెట్టారు. ఓకే, ఏమని పెట్టారంటే 25,000 మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి 25,000 మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి, అలాగే గ్రూప్ 1 సంబంధించినటువంటి పోస్టులు మేము పెంచుతామని చెప్పి, అలాగే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే GO 46 లాంటి ఒక వివాదాస్పదమైన పోలీసుకు సంబంధించిన అంశంలో కూడా అవి కూడా తీరుస్తామని చెప్పడం జరిగింది. చిత్రగుప్తు GO 46 మీద కొట్లాడుతూనే ఉంది. రోజు ఇదే మాట్లాడుతుంది. ఓకే, అదే దీంతో పాటుగా నెక్స్ట్ ఈ జాబ్ క్యాలెండర్ కూడా మెయింటైన్ చేస్తామని చెప్పారు. ఓకే, వాస్తవంగా 2009 నుంచి మొదలు పెట్టుకుంటే 2024 వరకు కూడా నోటిఫికేషన్ పడని పోస్టులు చాలా ఉన్నాయి. ఓకే, అందులో గ్రూప్ 1 ఒక చిన్న డిస్టర్బ్ చేస్తున్నా. మళ్ళీ సంవత్సరం లోపల మేము 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పారు కదా, మరి ఇది సంవత్సరం కాలే కదా, అంటే దానికి మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు? సంవత్సరం అంటే ఇప్పుడు వాళ్ళు అనుకున్న ప్రకారం వాళ్ళు డిసెంబర్ 7వ తారీఖు వచ్చారు అంటే 2024 డిసెంబర్ 7 వరకు పూర్తి చేస్తున్నారు. అదే రోజు డిసెంబర్ 7వ తారీఖు ఎగ్జామ్ పెట్టి అదే రోజున మేము నైట్ ఎగ్జామ్ రాసి డిసెంబర్ నైట్ 12 o'clock అయిపోతుంది. అది ఈ నిరుద్యోగులు అంటే ఈ చదువుకున్న వీళ్ళంతా వాళ్ళకి ప్రాసెస్ తెలుస్తాయి. ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తే ఎప్పుడు రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతుంది, ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఇదంతా ప్రాసెస్ వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళతో పెట్టుకుంటున్నారు మీరు. సో నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే అందరు అడుగుతారు, అంటే ప్రజలు మనం ఓటేయమని అమ్మ నాన్నలకు పోయి చెప్పినాం, ముసలోళ్ళకు పోయి చెప్పినాం ఓటేయమని. మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తా అన్నారు కాబట్టి ఇంకా 6 నెలలు ఉంది కదా కొడుకు అంటారు. కానీ వాళ్ళకి తెలియడానికి కోసం అడుగుతున్నారు. అంటే ఇంకొక స్టూడెంట్స్ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. ఓకేనా, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయని వాళ్ళు ఉంటారు. అందరికి తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మనము ఒక ఇల్లు ఇస్తాము అంటే దాని పునాదులే లేవు, ఇల్లేడు ఇస్తావు అంతే కదా. వాస్తవం, పునాదులు తవ్వాలి, నీకు ఇవన్నీ చేయాలా. సో రిక్రూట్మెంట్ ఇది జరగాలి కాబట్టి ఈ క్వశ్చన్ అడిగిన. ప్లీజ్ కంటిన్యూ. 2024 వరకు మనకి ఏమీ లేవు, మనకి తెలిసినటువంటి విషయం చెప్పండి. అయితే ఇందులో భాగంగానే ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామనంటే లాస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు వేసిన నోటిఫికేషన్ సంబంధించినటువంటి వాటిని ఉంటే వాటి ఫలితాలు ఇచ్చి వాటిని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే ఆయన ఆధ్వర్యంలోనే ఎగ్జామ్ పెట్టి ఆయన ఆధ్వర్యంలోనే ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇచ్చినట్టుగా
ఇచ్చినట్టుగా చేసి ఒకటేసారి ఎల్బీ స్టేడియంలో పెద్ద ప్రహాసనం చేశాడు. ఓకే, ఏదో T20 వరల్డ్ కప్ గెలిచిన మన జట్టుకు గాక సన్మానం చేసినట్టుగా వీళ్ళందరికీ ఇచ్చినట్టు చేశాడు. అందులో ఫస్ట్ గురుకుల ఉద్యోగాలు భర్తీ చేశాడు. ఆ గురుకుల ఉద్యోగాలు కూడా భర్తీ చేసిన క్రమంలో లాస్ట్ టైం గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకటే ఒక పరీక్ష పెట్టి 4 పోస్టులకు ఒకటే పరీక్ష పెట్టింది. ఓకే, అంటే ఒకటే పరీక్ష రాసిన క్యాండిడేట్ టీజీటీ ఇచ్చింది, అదే పరీక్ష రాసిన క్యాండిడేట్ పీజీటీ ఇచ్చింది, అదే పరీక్ష రాసినటువంటి దానికి అలాగే జైలు ఇచ్చింది. అంటే ఇక్కడ ఒకటే పరీక్ష ఒక వచ్చిన వాడికి 4 జాబులు వచ్చినాయి. ఓకే, జనరల్గా అటెండర్ జాబ్ వేరే ఉంటుంది, కలెక్టర్ జాబ్ వేరే ఉంటుంది. ఒకటే పరీక్ష పెట్టి కలెక్టర్ అటెండర్ డిసైడ్ చేశారు దాంట్లో. ఓకే, ఇక దీన్ని బట్టి చూస్తే దాంట్లో ఏం చెప్పారంటే ఒకటే క్వశ్చన్ చెప్పారు, ఈ పోస్టులు అనేది ఏవైతే ఉన్నాయో ఈ టీజీటీ పీజీటీ వీళ్ళకి ఎవరైతే ఉన్నాయో ఫస్ట్ జైలు వచ్చిన వాళ్ళు జైలు నింపి, దాని తర్వాత జైలు తర్వాత పీజీటీ నింపి, పీజీటీ తర్వాత టీజీటీ నింపమని చెప్పారు. ఓకే, కానీ వీళ్ళు స్టార్టింగ్ టక్కున అందరికీ ఇచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక 3000 పోస్టులు మిగిలిపోయినాయి. ఓకే, మనం కొద్దిగా కట్ షార్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, అసలు అంటే ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు ఈ నిరుద్యోగులు? ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు వేస్తానని ఏ లేదు. ఓకే, ఇంకా ఏం కోరుకుంటున్నారు? అసలు ఏం జరుగుతుంది ఉస్మానియా యూనివర్సిటీ? అది కూడా మీ యొక్క సంబంధించింది. మీరు ఏం కోరుకుంటున్నారు ఆ పాయింట్స్ చెప్పండి నాకు. అయితే దీంట్లో భిన్న సెక్టార్స్ వాళ్ళు, అంటే ఇప్పుడు పోలీసులకు సంబంధించిన వాళ్ళు కానీ, టీచర్లకు సంబంధించిన వాళ్ళు కానీ, గ్రూప్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక ఉందన్నమాట. ఓకే, ఇందులో భాగంగా అందరి కోరిక కామన్ ఏజెండా ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఒకటి. ఫస్ట్ నెంబర్ 1 నెంబర్ 2 ఏంటంటే గ్రూప్ 1 సంబంధించి రీసెంట్గా ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అవును, ఈ June 9th నాకు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అవును, ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత 1:50 రేషియోలో వీళ్ళు సెలెక్ట్ చేస్తారని చెప్పారు. ఓకే, ఈ 1:50 రేషియో అంటే ఎవ్రీ ఇయర్ కనుక ఎగ్జామ్ పెడితే 1:50 రేషియోలో తీస్తే బాగానే ఉంటుంది. యూపీఎస్సీ క్యాలెండర్ లాగా కేంద్ర ప్రభుత్వం మనం కండక్ట్ చేస్తుంది దాంట్లో. అదే 2009లో పడిన నోటిఫికేషన్కి ఇప్పటి వరకు 2024 వరకు నోటిఫికేషన్ పడలేదు. అంటే 15 సంవత్సరాలలో ఒక గవర్నమెంట్ మినిమం 2 సార్లు, ఒక గవర్నమెంట్ 5 years ఉంటుంది, 5 yearsలో 2 సార్లు గ్రూప్ 1 కండక్ట్ చేసినా కూడా 15 సంవత్సరాలలో ఒక అభ్యర్థి అనేటువంటి వ్యక్తి 6 సార్లు రాసే అవకాశం కలిగి ఉంటుంది. 6 సార్లు అంటే ఆ లెక్క ప్రకారం 6 × 50 వేసుకుంటే 300, 6:50. అంటే ఆ ప్రతి పరీక్షల్లో 50 మందిని సెలెక్ట్ చేస్తారు కాబట్టి 6 సార్లు అవకాశం వస్తే ఇతను 300 మందిలో అవకాశం ఉంటాడు. 300 మంది మాకేమొద్దు, 1:50 కాదు నాయన, 1:100 తీయండి అని చెప్తున్నాడు. 1:100 అంటే లేదు 1:50 మేము తీసేస్తామని చెప్తాం. ఈ 1:50 తీస్తే ఏంటంటే జనరల్గా గ్రూప్ 1 రాసేటువంటి అభ్యర్థి 20 నుండి 23 ఏళ్ళకు ఒక అవకాశం వస్తుంది. అంటే 2009లో 23 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తికి 2024కి 38 ఏళ్ళు అవుతుంది. దీన్ని బట్టి 2009లో కాంగ్రెస్ మోసం కాంగ్రెస్ మోసం చేసినందుకే పరీక్ష కాలే. ఆ కాంగ్రెస్ మోసం చేసినందుకే మళ్ళీ మోసగాడు పుట్టుకొచ్చే ఈ ఉద్యోగులను పెట్టే, ఉద్యోగస్తులను పెట్టే, ఉద్యమకారులను పెట్టే, అవును, తర్వాత ఉరితాడిచ్చి మళ్ళా 10 సంవత్సరాలు ఫార్మ్ హౌస్ కి పరిమితమై ప్రగతిశీలంగా నడుపుతా అని చెప్పి ప్రగతి భవన్ లో వండుకొని, అంతే కదా, అంతే, ఏ పరిశ్రమ చేయకుండా పగలు మంచిగా డక్కన్లు తీసి అవును ప్రజలను డక్కన్ చేసిన ప్రభుత్వాలు అంతే అన్న గిరీశం. నిజంగా చెప్తే ఇప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడుగుతానా, నేను మీ చైతన్యానికి అడగండి అన్న. మీరు ఎన్నిసార్లు మోసపోతారే? కాంగ్రెస్ కు మోసం చేసినప్పుడు మనకు సిగ్గు రాకపోయా, ఈ టిఆర్ఎస్ వచ్చినప్పుడు సిగ్గు రాకపోయా. అసలు మనము ఈ ఉద్యమాలకే పరిమితం అవుతారా మీ స్టూడెంట్లంతా? లేకపోతే ఈ ప్రభుత్వం అసలు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే ముఖాలు అయ్యలే? ఓ మాట అడుగుతున్నా. కాదన్న, అవును, కాదు. అయితే ఇప్పుడు నిరుద్యోగులు ఆడపిల్లలాగా తయారైపోయారు. ఇల్లు మోసం చేసి మళ్ళా మీరు ఏడికి పరిమితమయ్యారు అని అంటే ఉస్మానియా యూనివర్సిటీ గోడలకు పరిమితమైనరు. మళ్ళా ఉస్మానియా యూనివర్సిటీ వాకిట్ల కూర్చొని ఆ దుమ్ము దులికి మళ్ళీ అది చేస్తున్నారు. ఇంకేం డిమాండ్స్ ఉన్నాయి? ఇది గ్రూప్ 1 సంబంధించి 1:100 తీయడం ఇది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే గ్రూప్ 2కి సంబంధించినటువంటి వాళ్ళలో మనకు ఉన్న పోస్టులు ఒక 2000, గ్రూప్ 2లో 2000 పోస్టులు చేయమని చెప్పారు. ఎందుకంటే దాంట్లో లాస్ట్ టైం వచ్చేసి మనకు మల్టీ జోన్, దాంట్లో వచ్చేసి మనకు ఇదివరకు జోన్లు మొత్తం 6 ఉండే. ఈ 6 జోన్లను తెలంగాణ వచ్చిన తర్వాత 2 జోన్లు, తెలంగాణ వచ్చినాక మన తెలంగాణకు 2 జోన్లు ఉంటే ఆ 2 జోన్లని కేసీఆర్ గారు ఏం చేసినట్టే 7 జోన్లు చేశాడు. అంటే డిస్టిక్ ఒక జోన్ లాగా అయిపోయింది. అంటే ఆ 7 జోన్లు చేస్తే ఆ 7 జోన్లలో ఇప్పుడు పోస్టులు చూస్తే పోస్టులలో కొన్ని రిజర్వేషన్లలో పోస్టులు కూడా లేవు. కాబట్టి దీన్ని ఏం చేశారంటే గ్రూప్ 2లో నాయన మాకు ఇప్పటికే ఏజ్ అనేది పైబడింది,
మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అసలు నిరుద్యోగులకు ప్రధానమైన విషయం ఏంటంటే నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారంటే 33 జిల్లాలని తగ్గించబోతున్నారు. ఎందుకనంటే ములుగు లాంటి జిల్లా, నారాయణపేట లాంటి జిల్లా, అలాగే నెక్స్ట్ కుమరంభీం ఆసిఫాబాద్ లాంటి జిల్లాలు, అలాగే రాజన్న సిరిసిల్ల లాంటి జిల్లా, ఈ జిల్లాల యొక్క జనాభా తక్కువ ఉన్నది. మల్కాజ్గిరి ఏమో ఒక్క నియోజకవర్గమే దేశంలో అంత పెద్దగా ఉన్నది. మరి కాబట్టి హైదరాబాద్ లాంటి జిల్లాలు మేము ఇంకా డివైడ్ చేస్తే ఇటువంటి జిల్లాను తొలగిస్తామన్నటువంటి ఒక జిల్లాల పునర్విభజన కమిషన్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నాడు. ఆ పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేస్తే దాని మీద కమిషన్ ఏం చెప్తుంది, తర్వాత కొత్తగా ఆల్రెడీ జిల్లా ఏర్పడినటువంటి క్యాండిడేట్కి అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు కొత్త సెంటర్స్లో కలెక్టర్ దగ్గర భూములు మళ్ళీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పంపాలి. మళ్ళీ పంపిన తర్వాత అది 3-4 సంవత్సరాలు పడుతుంది. అందుకనే నిరుద్యోగులు ఏమంటారంటే ఇప్పుడే ఆ పోస్టులు పెంచు, అది ఉంటేనేమో ఎగ్జామ్ రాస్తాం, లేకుంటే మా దాకా మేము చూసుకుంటాం. అంతేగాని మళ్ళీ నువ్వు ఏదో ఈయన తిప్పడం ఇది అయిపోయింది జాబ్ క్యాలెండర్ రేపు మాకు రిలీజ్ చేస్తా అంటే నువ్వు రిలీజ్ చేయనీకి అదేనా బాహుబలి 3నా? ఈయన జాబ్ క్యాలెండర్ ఇస్తాడు, 2024 క్యాలెండర్ ఇస్తాడా, 2025 క్యాలెండర్ ఇస్తాడా? బాహుబలి అయిపోయింది, బాహుబలి బాపు అయిపోయింది. ఈయన ఫ్యూచరిస్టిక్ కల్కి 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 కాదు కుల్కి ఒకసారి తెలంగాణ విద్యార్థులను గెలికి ఈ రాజకీయ కుల్కి తెలంగాణ విద్యార్థులను గెలికి మొత్తం మీద కుండలో నీళ్ళు ఒలికి అంతే. నిరుద్యోగుల యొక్క మాత్రం ఒలికి ఇట్లా ఉంది పరిస్థితి వీళ్ళది. అయితే ఇది మేజర్ నిరుద్యోగుల లోపల గూడు కట్టుకున్న విషయం ఏంటంటే ఇప్పుడు పోస్టులు ఇప్పుడు పెట్టినా ఎగ్జామ్ రాస్తారు, ఏదో ఒకటి రాస్తారు. కానీ అమ్మా ఇదేదో పెద్దగా ఉంది ఈ పెంట, ఇప్పుడు రాలేదనుకోండి, నెక్స్ట్ ఈ ఏజ్ అనేది 33 ఉన్నది 38 అవుతుంది. 38 అయిపోయినా ఇంకేముంటుంది పరిస్థితి? అని జీవితాలని నాశనం చేస్తుంది, సర్వనాశనం. ఎందుకంటే 2004 నుంచి 5 నుంచి చూస్తున్నాం మనము. ఈ ఉద్యోగాలు వస్తాయి ఇన్ని ఉద్యోగాలు అని చెప్పేసి మనల్ని భ్రమలో పెట్టి నంద మనకు అప్రాక్సిమేట్ గా మనము రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తారు? 30 లక్షల మందితోని ఆడుకునేటువంటి ఒక జూదం అన్న ఇది. కేటీఆర్ గారు ఏమన్నారంటే సారీ అన్న ఇంటరప్ట్, మీరు ఆన్లైన్ బెట్టింగ్ అని పెద్ద మాటలు మాట్లాడతారు కదా. రాజకీయ బెట్టింగ్ ఇప్పుడు ఆలోచించిర్రా? రేవంత్ కేసీఆర్ ఆడుతున్న మాటలు ఇప్పుడు ఆలోచించిర్రా? కరెక్టే కదా. వీళ్ళు ఇప్పుడు ఏమంటారు తెలుసా, దిస్ ఇస్ ఎ గేమ్ ఆఫ్ స్కిల్ అని అంటారు. ఇది గేమ్ ఆఫ్ స్కిల్ అని అంటారు. వీరేమో గేమ్ ఆఫ్ ఛాన్స్ అని పెట్టుబడి పెడుతున్నారు ప్రభుత్వాల మీద. దానికి ప్రత్యక్ష బాధితులు ఎవరైనా ఉన్నారు మీ విద్యార్థి సంఘాలలో అంటే జీవో నంబర్ 46 వాళ్ళు 46 జీవో నంబర్ 46 వాళ్ళు ప్రత్యక్షంగా కేసీఆర్ రేవంత్ రెడ్డి కలిపి ఆడిన కూటమిలు ఎట్లా మోసపోయారు అన్నది వాళ్ళు ప్రత్యక్ష సాక్షి. ఒక్కొక్కరికి పెళ్లిళ్ళు అయితే లేవన్నా, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఎంత దారుణం అంటే తల్లిదండ్రులు ఏమో అక్కడ ఒంటరిగా ఉంటున్నారు, ఇక్కడనేమో ఇంటికి పోతే ప్రాబ్లం అని చెప్పేసి పూరలు ఏమైపోతారు అన్న బాధ అన్నపేగు రేపరకు కొట్టుకున్నాడు. మన ఊరికి పోతేనేమో ఏమైంది జాబ్ అంటారు. ఎంత దారుణం అంటే ఆడుకుంటున్నారు. ఇంత వయసు వచ్చి సింగరేణి కాంట్రాక్టు ఎవరైతే వాళ్ళు ఉంటారు కదా, ఎవరు ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ పిల్లలకు ఇక్కడ ఏదో కారుణ్య ఇది వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారు. వాళ్ళకి కూడా రెగ్యులరైజేషన్ కాలే. సింగరేణి ప్రైవేటైజేషన్ అని చెప్పి చాలా మాట్లాడతారు. సేమ్ అదే ఈడ కూడా ఉద్యోగం వచ్చిందని చెప్పి పెళ్లి చేసుకుంటారు. రెగ్యులరైజ్ కాక ఉంటదో కూడా తెలియక ఉండాలనా లేకపోతే వేరే జీవితం చూసుకోవాలన్నా తెలియక అటు కాకుండా ఇటు కాకుండా గోడ మీద పిల్లి జీవితాల పాపం. మళ్ళీ ఈ పీకుడు మొగోళ్ళంతా తెల్లబట్టలు వేసుకొని నల్లమొక రాజకీయాలు చేసుకుంటా ప్రైవేటైజేషన్ అవుతుంది అని అంటారు. మళ్ళీ నీ ఉద్యోగాన్ని ప్రైవేటైజేషన్ చేసి పడేసారు కదా, దాని మీద ఎవరు మాట్లాడతలేరు. అది మాట్లాడిన నాటకంలో వీళ్ళు పెట్టిన సంచిలో మునుగుతున్నారే, గది ప్రాబ్లం అవుతున్నది. ఇది గ్రూప్ 2 విషయంలో గ్రూప్ 3 విషయంలో కూడా మాకు పోస్టులు పెంచారు. ఇంతవరకు గ్రూప్ 3 అనేది తెలంగాణలో ఇంతవరకు నోటిఫికేషన్ పడలేదు. గ్రూప్ 1 కూడా పడ్డది మాత్రమే. అది రీసెంట్గా ఒకసారి ఎగ్జామ్ 2 సార్లు పేపర్ లీకేజ్ అయిపోయి అదంతా అయిపోయి దాని పరిస్థితిలో మళ్ళీ మొన్న కండక్ట్ చేశారు. ఈ విషయంలో గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులు పెంచాలి. అలాగే డిఎస్సికి సంబంధించి టీచర్లకు సంబంధించి వీళ్ళు మేనిఫెస్టోలో మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ అది నాకు అర్థం కాదు. ఇంటర్నేషనల్ స్కూల్ అంటే అది అర్థమైంది. మేనిఫెస్టో కాంగ్రెస్ 6 గ్యారెంటీ 6 కలుస్తా అంటున్నారు కదా, అది మొత్తం 6 మొత్తం
మొత్తం ఆరేస్తున్నారు. అది కాదు, ఇది ఒకటి కట్ చేద్దాం. ఈ వీటన్నిటిని చూసి వీటన్నిటిని చూసి ఒక అబ్బాయి మన మోతీలాల్ నాయక్ అని ఒయు అబ్బాయి, మంచి గట్టి గుండె అబ్బాయిది, మోతీలాల్ నాయక్ అనేటువంటి వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో ఇది 9వ రోజు ఆమరణ నిరాదీక్ష చేస్తున్నాడు. దీనిలో మనకు సంబంధించి చాలామంది సపోర్ట్ చేశారు. మన బీజేపీ సంబంధించిన మహేందర్ మోతీలాల్ అనే ఆ యువకుడు పేరు తీసుకున్నందుకు ఇలా నాకు విశ్వసనీయ వర్గాలతో వచ్చిన ఒక చిన్న విషయం మీకు చెప్తున్నా. చెప్పండి. నేను మీ విద్యార్థి సంఘాలను కూడా ఇలా అడుగుతున్నా. చిత్రగుప్తన్ అనేది చిట్టాలిప్తం, ప్రతి ఒక్కరు దిప్తాం. తప్పు ఎవరిదైనా తప్పే. మంచిది. నేను ఇవాళ ఏమంటానంటే, ఈ ఉద్యమ గడ్డ నేల సాక్షిగా, ఈ గడ్డ మీద పుట్టినోని నేను కూడా, ఈ ఉద్యమ నేల సాక్షిగా, ఈ తెలంగాణ తల్లి సాక్షిగా నేను ఒక మాట అడుగుతున్నా. అడగండి. ఏమడుగుతున్నా అంటే నందన్న, ఇవాళ మోతీలాల్ అనే ఈ ఎస్టీ నాయకుడిని, విద్యార్థి నాయకుడిని కాపాడుకునే బాధ్యత విద్యార్థులదా, ఉద్యమకారులదా, కేసీఆర్ ప్రభుత్వ వెనుకటి ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ దా, లేకపోతే ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్దా, వైద్యులదా? ఇన్ని ప్రశ్నలు నడుస్తున్నాయి నా నెత్తిలో. ఎందుకు నడుస్తున్నాయి అని అంటే, రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆయనను పరామర్శించడానికి వస్తున్నారు తప్ప పరిష్కారం చూపనీకే ఒక్కోడు కూడా వస్తలేడు. ఆడు గులాబోడైనా, 3 రంగుల జెండాోడైనా, ఏ కాండువానైనా, అవును, అలా ఏ కాండువ వేసుకొని వచ్చినోడైనా పరామర్శించడానికి రాజకీయ ప్రయోజనాలకే అక్కడికి వచ్చిర్రు తప్ప, చిత్రగుప్తు సాక్షిగా చెప్తున్నా, నా తల్లి సాక్షిగా చెప్తున్నా, నా తల్లి సాక్షిగా కూడా చెప్తున్నా, ఒక్కోళ్ళు కూడా పరిష్కారం చూపనీకి వచ్చిర్రా? ఆడ రాజకీయ నాయకుడు ఎవరైదాము అనన్నా చరిత్రలు నడుస్తున్నాయి ఆడ ఈ ఉద్యమాన్ని ముంగట పెట్టుకొని. వెనకటికి తెలంగాణలో నందన్న మీకు చెప్తున్నా, చెప్పండి, వెనకటికి తెలంగాణలో ఇట్లనే పరేషాన్లను పట్టుకొని పరిష్కారం చూపకుండా తెలంగాణ 1200 మంది ఆత్మ బలిదానాలకు సాక్షి అయింది. అవును, రాజకీయ శవయాత్రలు నడిచినాయి తెలంగాణలో. ఇప్పుడు మళ్ళా మొదలవుతుంది. అది బీఆర్ఎస్ అగ్గిపెట్ట దొరకనోడు ఇవాళ హాస్పిటల్కి వచ్చి పరామర్శిస్తాడా? కాల్చుకోనోడు ఇలా వచ్చి పరామర్శిస్తాడంటే నమ్మాలనా? ఆనాడు 1200 మంది చచ్చిపోతే ఆనాటి బలిదేవత ఇయ్యాలటి పదవి ఇయ్యంగానే బలమైన దేవత అని చెప్తే నమ్మాలనా? ముఖ్యమంత్రి రాకుండా కేవలం బలాన్ని ప్రదర్శించడానికే బల్మూరి వెంకట్ వస్తే పరిష్కారం దొరుకుతుందా? బల్మూరి వెంకట్కి రాజకీయ ఎంత ఎక్స్పీరియన్స్ ఉందండి? నిన్నగాక మొన్న విద్యార్థి నాయకుడు కదా, ఎమ్మెల్సీ అయింది కదా, ఏమున్నదని పెద్ద ఎక్స్పీరియన్స్? ఒక మాట అడుగుతున్నా, డిప్యూటీ సీఎం వచ్చిండా, లేకపోతే ఎవరైనా పెద్ద మినిస్టర్లు వచ్చిండ్రా, హోంశాఖ మంత్రులు వచ్చిండ్రా, లేక ముఖ్యమంత్రి వచ్చిండా, రాహుల్ గాంధీ వచ్చిండా? పీకుడు మాటలు మాట్లాడతారు కదా పార్లమెంట్లో. ప్రియాంక గాంధీ వచ్చిందా? సోనియా గాంధీ వచ్చిందా? కేసీ వేణుగోపాల్ వచ్చిండా? మున్షి, ఆమె పేరేంది, దీప్దాస్ మున్షి, ఇన్ఛార్జే కదా, రావాలి కదా, ఎందుకు రాలే? బీఆర్ఎస్ అంటే హరీష్ రావేనా, కేసీఆర్ కాదా? డిఫాక్టో సీఎం కేటీఆరా? అశోక్ నగర్లో మీ శోకాన్ని దూరం చేస్తా, అశోకుడు లెక్క చేస్తా అని మాటిచ్చినావు కదా, నువ్వే ఎండగట్టిపోయినావు కదా. సో మనకు కావాల్సిన సపోర్ట్. ఇదంతా పక్కకు పెడితే నాకు ఒక తల్లి ఆవేదన అనేది చాలా ఇంపార్టెంట్. అవును, నేను చూసిన పర్సనల్గా, నేను కొన్ని చూసిన. నేను ఇంకా ఆ పాట మరవలే. ఉడుకు నీళ్ళలో చేయి పెడితేనే ఒళ్ళు గాలిందంటివి కొడక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడక అని చెప్పి ఆ పాట ఇప్పటికీ నాకు నా మదిలో చెదరలే. ఇంకొక శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం ఈ నేల మీద చేసుకోవద్దు. వీళ్ళ రాజకీయ బలిదానానికి వాళ్ళు బలి కావద్దు. ఈయనను కాపాడుకోవాల్సిన బాధ్యత నేను ఇలా రేవంత్ సర్కార్ అని చెప్తున్నా. రేవంత్ సర్కార్కి క్లియర్ కట్గా నేను సజెషన్ అండ్ హెచ్చరిక జారీ చేస్తున్నా. ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది రేవంత్ అన్న, మీరు కదలాలా. మెడికవర్ హాస్పిటల్ ఓనికే మీకు గంట సేపు టైం ఉన్నది. ఆయన మెడికల్ ట్రీట్మెంట్, ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంటే మీకు ఓనికే టైం లేదని అంటే ఏం నాయకుడు అని అంటారు? గడీలు బద్దగొట్టినంత మాత్రాన మీరు ప్రజాపాలన అనిపించుకోరు. పరిష్కారం చూపుతే మీరు ప్రజాపాలన అని అంటారు. గాంధీ ఫ్యామిలీ అంటాడు, గాంధీ హాస్పిటల్ రాడు.
గాంధీ హాస్పిటల్కి కరెక్ట్ చెప్పినావు నందన్న. పొద్దున్న లేస్తే గాంధీ 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 అని చెప్పి కూర్చొని బతుకమ్మ ఆడతావు కదా. ఒకసారి నిలబడి దసరా కూడా ఆడినావు కదా, మీరు ఆడిరు కదా రేవంత్ అన్న బతుకమ్మ. నేను మొగోళ్ళు ఆడు ఎప్పుడు చూడలే కానీ నేను చూసిన ఆడిరు. గాంధీ హాస్పిటల్కి రా కదా. నేను క్లియర్ కట్గా హెచ్చరిక జారీ చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి, చిత్రగుప్తు మాట మీద రాసి పెట్టుకోండి. హీజ్ లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్. ఆయన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ శవరాజకీయాలు చేసుట్లా దిట్ట. ఆనాడు అగ్గిపెట్ట దొరకనోడు ఇవాళ మళ్ళీ కాలికి గజ్జలు కట్టుకొని వచ్చిండు. ఆయనకి ఏమైనా అయితే వీళ్ళు తిరుగుతారన్న కాళ్ళ గజ్జలు ఆయన కుటుంబాన్ని ఎవ్వడు పరామర్శించాడు. మళ్ళా ఇదే చిత్రగుప్తులా మనం సంఘీభావం తెలియజేస్తాం తప్ప విద్యార్థి నాయకులకు ప్రతి ఒక్కళ్ళకు నేను చెప్తున్నా, కాళ్ళు గడిగి నెత్తి మీద నీళ్లు పోసుకొని చెప్తున్నా, ఆ తల్లి ఆవేదన సాక్షిగా చెప్తున్నా, వాళ్ళ కుటుంబ సభ్యుల సాక్షిగా చెప్తున్నా, పిల్లాడు పోతే పిల్లాడు రాడు. ఈ అడ్డమైన శవ రాజకీయాలు బంద్ చేయాలా. ఆయన ఆరోగ్యానికి ఫస్ట్ పెద్ద బాధ్యత, పెద్ద పీట తీసుకోవాల్సింది రేవంత్ రెడ్డి సర్కార్. స్ట్రిక్ట్గా తీసుకోవాలా. ఉద్యమమే ప్రాణం ఉంటే ఇంకో ఉద్యమం చేసుకుందాం మోతీలాల్ కాకపోతే ఆయనను కాపాడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి. టీచర్ జాబ్ దానా మంచి, నేను చెప్తున్నా మంచి ఆదరణ ఉన్న నాయకుడు అన్న. నేను ఆయన గురించి ఎంక్వైరీ చేస్తున్నా. మోతీలాల్ అసలు మీరు చెప్పారు కదా నాకు, గిరీష్ భాయ్ మనం ఇది టేకప్ చేస్తున్నాం అని అంటే డన్ అన్న, నా దగ్గర డేటా లేదు, బట్ ఆబ్వియస్గా మీరు నందన్నను పిలుస్తున్నాను అని అంటే ఆబ్వియస్గా డన్ అని చెప్పి నేను కొంచెం ఈ ఉద్యమంని మొత్తం చూస్తుంటే 2-3 విద్యార్థులతో మాట్లాడుతుంటే ఆయన ఆదరణ చూసి నేనే పిచ్చోడిని. ఆయన చూసిన తర్వాత ఇప్పుడు 2-3 ఫోన్లు చేస్తే నాకు కొన్ని విశ్వసనీయ వర్గాల ఫోన్లు వచ్చినాయి. గిరీష్ భాయ్ ఆయన ప్రాణమే రిస్కులు ఉన్నది, ఆ పిల్లాడు ప్రాణమే రిస్కులు ఉన్నది పాపం. అరే వీ నీడ్ టు ప్రొటెక్ట్ హిమ్. వెనకటి లెక్క తెలంగాణను శవ రాజకీయాలు చేయొద్దు. ఇది రేవంత్ రెడ్డి సర్కార్. ఇది మోతీలాల్కి ఏమన్నా అయితే చిత్రగుప్తు సాక్షిగా చెప్తున్నా, తెలంగాణ తల్లి సాక్షిగా చెప్తున్నా, ఆయనను గల్ల తల్లి సాక్షిగా చెప్తున్నా, దాని బాధ్యత రేవంత్ రెడ్డి సర్కార్. శవ రాజకీయాలు చేస్తున్నా ఈ అడ్డమైన రాజకీయ నాయకులది వాస్తవం. సో ఇంకా మళ్ళీ ఈ డిఎస్సి అన్న, డిఎస్సి అని 5,500 పోస్ట్ లేదు లాస్ట్ టైం గవర్నమెంట్ వేస్తే, లేదు మేము మెగా డిఎస్సి వేస్తున్నారు. అయితే మెగా డిఎస్సి వేస్తున్నప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలు ఉన్నాయి. దాంట్లో మళ్ళీ 8 రకాల పోస్టులు ఉన్నాయి. 10 రకాల రిజర్వేషన్లు ఉంటాయి. 10 రకాల రిజర్వేషన్ ఉంటాయి. పోస్ట్ వేస్తే ఒక చిన్న డిఎస్సి మెగా డిఎస్సి అంటే ఏంటి పేరనా అంటే అడుగుతున్నా. అంటే ఇట్టు సూపర్ ఇట్టు అట్లా వీళ్ళు పెట్టారు పేరు. ఇప్పుడు మళ్ళీ పవర్ స్టార్ అని, పవర్ ఇట్టు స్టైలిష్ స్టార్ అని ఉంటుంది, రిబెల్ స్టార్ అని ఉంటుంది, న్యాచురల్ స్టార్ అని ఉంటుంది. మళ్ళీ న్యాచురల్ డిఎస్సి ఎప్పుడు పడుతుంది అని అంట. అదే మెగా డిఎస్సి ఓకే, న్యాచురల్ డిఎస్సి ఎప్పుడు పడుతుంది అంట. నాని న్యాచురల్ స్టార్ మా న్యాచురల్ డిఎస్సి అంటే ఎవ్రీ ఇయర్ పడేదన్నా. అదే దాన్ని అదే ఇయర్ ఓన్లీ మెగా. జాబుకు జవాబు ఉండదు. బాబు భయపడ్డాడు అంతేనా. వాస్తవం వీళ్ళు ఎట్లయ్యారంటే లాస్ట్ ఇయర్లో నోటిఫికేషన్ వేయాలి. పిల్లలు ఎగ్జామ్ రాయాలి, మేము ప్రచారం చేసుకోవాలి. అలాగే సాయంత్రం డబ్బులు ఇస్తాం, తెల్లారి వచ్చి ఒకటేయాలి. ఇట్లా అయిపోయింది ఇలా పరిస్థితి. ఆ డిఎస్సికి సంబంధించిన పోస్టులన్నా డిఎస్సి టీచర్ల యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటన్నా ఒకటే ఉంటుంది. వాళ్ళకు రాగానే ఫస్ట్ వాళ్ళతో మాట్లాడాలన్న. మాట్లాడితే వెళ్ళిపోతాడు. ఇంకా టీచర్ అటువంటి వ్యక్తి ఏంటంటే పలకరిస్తే పులకరిస్తాడు. ఇక పలకరించలేదనుకో ఇక వాడి గురించి ప్రచారం చేసుకుంటూ పోతాడు. కేసీఆర్ ఒకసారి అన్నాడు కదా, టీచర్లకు సార్ట్అవుట్ చేయాలి. అట్లనే ఉంటుంది వాస్తవంగా అన్నట్టుగా. మన కేసీఆర్ కూడా ప్రధానమైన కారణం కూడా డిఎస్సి వాళ్ళే. అయితే ఇప్పుడు ఏమైందంటే ఆ డిఎస్సికి సంబంధించిన 5,500 పోస్టులు ఉంటే దాన్ని 11,000 పోస్టులు చేశాడు. అయితే 25,000 పోస్టులు వేస్తానని చెప్పిండు. మరి 25,000 పోస్టులు వేస్తుంటే రీసెంట్గా ఏమైందంటే మనకి పదోన్నతులు చేసిండు. ఎవరు? మన రేవంత్ రెడ్డి సర్కారు రీసెంట్గా ఈ స్కూళ్ళల్లో ఉన్న టీచర్స్కి హెచ్జిటీలో ఉన్న వాళ్ళని స్కూల్ అసిస్టెంట్ చేశారు. అంటే స్కూల్ అసిస్టెంట్ ఉన్న వాళ్ళని హెడ్ మాస్టర్ లాగా ఇట్లా ప్రమోషన్ చేశాడు. ఈ ప్రమోషన్ చేస్తే ఏర్పాటైన ఖాళీలే 18,000 నుంచి 19,000 వరకు ఖాళీలు ఉన్నాయి. ఆల్రెడీ నోటిఫికేషన్ 11,000 వేసిండు. ఇంకొక 19,000 కనిపిస్తున్నాయి అక్కడ మనకు. వేస్తా అన్నది మన 20,000 ఉంది. అలాగే కేసీఆర్ గారు ఏం చేశారంటే 2021లో, అంటే బాబు భయపడడం చెప్పి కదా, 2021లో 58 నుంచి 61 సంవత్సరాలు పెంచిందన్నమాట. 61 సంవత్సరాలు పెంచితే వాళ్ళు కూడా ఈ సంవత్సరం రిటైర్మెంట్ అవుతారు. అయ్యొక 20,000 నుంచి 20,000 ఖాళీలు వస్తాయి. 50,000 ఖాళీలు వస్తాయి కదా, నువ్వు 20,000 ఖాళీలు వేస్తున్నావు కదా, అది ఏదో ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇప్పుడు దాటినావంటే మళ్ళీ ఈ జిల్లాలు కొత్త జిల్లా పంచాయతీ అంత పెడతావు.
ఆ పంచాయతీ పెడితే మా పరిస్థితి దారుణం ఉంటుంది. ఇప్పుడు ఆ 20,000 పోస్టులు ఏదైతే మేము ఇంటి దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నాము, అమ్మనాళ్ళ దగ్గర నుంచి అమ్మనాళ్ళు పోయి పప్పు తీసుకొచ్చిన డబ్బులు ఉంటాయి, పుసలతాడులో గిరిపెట్టి తెచ్చుకున్న డబ్బులు ఉంటాయి, కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఉన్న పిల్లలు ఉంటారు, కొంతమంది పిల్లల్ని కానీ ఆ పిల్లలు ఇప్పుడే ఏమవుతుంది కొన్ని రోజులు ఆగని చెప్పి ఉన్న వాళ్ళు ఉంటారు, చిన్న పిల్లల్ని కొంచెం పిల్లల్ని వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోవాలని చెప్పిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ 20,000 పోస్టులు ఏదో వేస్తే చూసుకుంటాం. నన్ను అడిగితే వినిపిస్తుంది. నన్ను అడుగుతూ మీ ఉసురు ముట్టింది బాబుకి, బిడ్డ జైల్లోనే ఉన్నది. 10 సంవత్సరాలు నువ్వు ఉద్యోగం ఇచ్చినావు నీ కుటుంబానికి, జైల్లో పెట్టిండు. ఉసురు ముడుతుందన్న. ఇప్పుడు తిరుగుడు పువ్వు రాజకీయాలు చేస్తే ఇట్లనే ఉంటుంది. ఆయన కుటుంబానికి 4 ఉద్యోగాలు అన్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి 4 ఉద్యోగాలు ఉన్నాయి. కాంగ్రెస్ చీఫ్ ఆయన్ని, పిసిసి చీఫ్ ఆయన్ని, హోమ్ మినిస్టర్ ఆయనే, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనే, చీఫ్ మినిస్టర్ ఆయనే, మున్సిపల్ మినిస్టర్ ఆయన్ని, ఈ నిరుద్యోగుల ఉసురు మినిస్టర్ ఆయన్ని, నిరుద్యోగుల ఉసురు మినిస్టర్, డిఎస్సి బాధితులను పరామర్శించే మినిస్టర్ కూడా ఈయననే. ఆంధ్ర సీఎం శిష్యుడు ఆ మాటనే ఎవరి శిష్యుని సాచరని అంటాడు. వామ్మ రేవంతు, నువ్వు మామూలు వంతు కాదు నాయన. నీ తంతు చూస్తుంటే మాత్రం నువ్వు బతుకుని అసలు నిన్ను డామినేట్ చేసే వ్యక్తులు ఎవరున్నారో అర్థం కావట్లేదు. అదొకటి సామెత వచ్చింది మా రేవంత్ అన్న. చెప్పండి అన్న రేవంత్, నువ్వు ఎవరికి ఇవ్వవు ఇంత చిన్న వంతు అంత అని చెప్పి ఒక అదొచ్చింది సామెత. అంటే అది ఒక జోక్ లెక్క. కానీ వదినమ్మకే తెలవాలి. వదినమ్మకే మా గీత ఎట్లుందంటే మీ గీత అట్లా ఉంది పరిస్థితి. వదినమ్మ పేరు గీత. ఆ వదినమ్మనే చెప్పాలి రేవంత్కి, ఇక తప్ప ఎవరు ఆయన డామినేట్ చేయలేరు. సో ఎండ్ ఆఫ్ ది డే నేను లాస్ట్కి ఒకటే మాట ఏం చెప్తున్నానంటే, వ్యక్తిగతంగా ఏం మాట్లాడినా మోతీలాల్ ఈయన క్షణక్షణం ఆరోగ్యం క్షీణిస్తున్నది. దీనిపైన నిజంగా కాంగ్రెస్ సర్కార్ ఈరోజు బంద్ ప్రకటించిందన్న మొత్తం. ఈరోజు నేను అదే చెప్తున్నా, ప్రతి ఒక్కరు రాజకీయ నాయకుడు గానికి ప్రయత్నం చేస్తున్నారు. హానెస్ట్గా చెప్తున్నా. వాస్తవం. పరిష్కారం ఇంతవరకు ఎవరు ఇయ్యలే. బల్మూరు వచ్చిన ఇయ్యలే, మన అగ్గిపెట్ట దొరకని హరీష్ రావు వచ్చిన ఇయ్యలే, ఏ నాయకుడైనా అది పరామర్శ తప్ప పరిష్కారం లేదు. నాకు తెలిసి వీళ్ళెవరు పరిష్కారాలు అయితే ఇస్తలేరు. దాన్ని ఓనప్ చేసుకునే ఓనర్షిప్ ఎవరికి లేదు. సీరియస్గా చెప్తా, దే ఆర్ ఓన్లీ లుకింగ్ ఫ్రమ్ ఏ పర్స్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ యాంగిల్. దీన్ని ఒక పొలిటికల్ ముద్దా చేస్తున్నారు తప్ప వాళ్ళ మనసులల్లో ఒక ఆనందం నింపనీకి పరిష్కారం మాత్రం ఎవరు చేస్తలేరు. నా ఐడియా ఏందని అంటే, వీళ్ళ దగ్గర పరిష్కారం కూడా ఉండదు. వీళ్ళు రాజకీయం చేస్తారని అందన్న. మీరు మోసపోయారు కాబట్టి వాళ్ళు మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇది రేవంత్ అన్న ఎలక్షన్ల కంటే ముందే చెప్పిండు, మీరు నమ్మిండ్రు. జియో నంబర్ 46 బాధితులు నాకు స్వయంగా వచ్చి చెప్పిర్రు, అన్న ఈయన ఇంకా చింతపండు నవీన్ గారు ఇప్పుడు ఎమ్మెల్సీ అయినరు, ఆయనను మీరు మళ్ళీ గెలిపించిర్రు. చింతపండు నవీన్ని నేను పోయి కలిస్తే మేము చేపిస్తామని చెప్తే మళ్ళీ అదే అక్కడ ప్రత్యక్షమైంది బల్మూరి వెంకటే. మళ్ళీ బల్మూరి వెంకటేమన్నా బలం వాళ్ళకి ఇచ్చిండా? వాళ్ళని బలహీనులను చేసిండు బల్మూరి, కానీ వాళ్ళని బలవంతులను అయితే చేయలేదు. రేవంత్ అన్ననైతే ఎలక్షన్ల కంటే ముందు డైరెక్ట్గా చెప్పిండు, మేము మోసం చేస్తున్నాము, వాళ్ళు మోసపోవాలని అనుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని మోసం చేసేటోళ్ళని నమ్ముతున్నారు. అంటే అది బ్లఫ్ మాస్టర్ సింబల్ ఉంటుంది అన్న. మోసపోయడానికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఆయనే చెప్పుకున్నాడు, ఆయనే చెప్పిండు. సో ఇడ మనమే పిచ్చోళ్ళమైనాం. ఇది మీకు అర్థమైతలేదు. ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏందని అంటే, మన చైతన్యం ఎంత ఉందని అడుగుతా నేను. అందుకే చిత్రగుప్తులో ప్రతిసారి ఒక మాట అంట, ఏందని అంటే, మంది చైతన్యం బంద్ చేయాలి, మంది మీద పూత ఊసుడు బంద్ చేయాలి. నేనేమంటా అంటే, మన చైతన్యం, మనకు కాన్షియస్నెస్ అనేది ఉంటుంది. ఈ కాన్షియస్నెస్ మనకేం చెప్తుంది? అందుకే చిత్రగుప్తులో పదే ఒక మాట నడుస్తుంది, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా. థ్యాంక్ యూ నందన్న, మీరు వచ్చిండ్రు, మీరు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అన్నా.